నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ రెబెకా. సో స్ట్రెస్ లెవెల్ ఎక్కువ ఉన్నప్పుడు యోగాలో చాలా చక్కటి ఆసనాలు ఉన్నాయని చెప్పేసి నాతో పాటు ఉన్నటువంటి ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ గౌతమ్ గారు చెప్పారు. సో అలాంటి ఆసనాలు ఏంటి, మన స్ట్రెస్ లెవెల్ని ఎలా తగ్గించుకోవచ్చు అనేవాడికి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. థ్యాంక్ యూ. మంచి క్వశ్చన్ అడిగారు. సో చాలా మంది స్ట్రెస్ 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 అంటున్నారు. 3rd క్లాస్ వాడు స్ట్రెస్ అంటున్నాడు, 5th క్లాస్ స్ట్రెస్ అంటున్నారు, ప్రధానమంత్రికి స్ట్రెస్ ఉంది, ఎస్ఐకి స్ట్రెస్ ఉంది, మీ ఇంట్లో పని వాళ్ళకి కూడా స్ట్రెస్ ఉంది, కావాలంటే అడగండి. సో మైండ్ ఉన్న ప్రతి ఒక్కరికి స్ట్రెస్ ఉంటుందండి, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మీకు ఒకవేళ స్ట్రెస్ ఉంటే అయ్యో నాకు స్ట్రెస్ ఉంది అని కూడా మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ స్ట్రెస్ ఉంది అని చెప్పి తెలుసుకున్నారు కదా, చాలు. దానికి సొల్యూషన్ ఇప్పుడు మన దగ్గర ఉంది. ఓకే, అసలు స్ట్రెస్ అంటే ఏంటి? వీడియోని పాజ్ చేసి ఆన్సర్ రాయండి. మీరు స్ట్రెస్ అంటే ఏమనుకుంటున్నారు? నేను చెప్పే ఆన్సర్ మీరు అనుకునే థింగ్కి మ్యాచ్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి. స్ట్రెస్ అంటే గ్యాప్ బిట్వీన్ ఎక్స్పెక్టేషన్ అండ్ రియాలిటీ. మీరు ఒకటి ఊహించుకుంటున్నారు, రియాలిటీలో ఒకటి ఉంది. ఓకేనా? మీరు ఒకటి ఏదో అనుకుంటున్నారు, రియాలిటీలో ఉంది. మీరు అనుకుంటున్న నా వైఫ్ టీ తెచ్చియాలి అని అనుకుంటున్నారు. మీ వైఫ్ ఏముంది, అబ్బా నేను అలసిపోయినా నాకు కొంచెం టీ పెట్టిస్తారా అంటుంది. ఎంత గ్యాప్ ఉంది ఆ రియాలిటీలో? సో గ్యాప్ బిట్వీన్ ఎక్స్పెక్టేషన్ అండ్ రియాలిటీ. మీరు ఒకటి ఊహించుకుంటున్నారు, ఒకటి జరుగుతుంది. సో ఊహించుకున్నది జరగకపోయినా ఊహించుకున్న దానికి జరిగేదానికి చాలా తేడా ఉన్నా వాళ్ళకు స్ట్రెస్ ఉంటుంది. ఎగ్జాంపుల్, మీరేమనుకుంటారు, ఆహా నా వైఫ్ ఒక టీ పెట్టిస్తే చాలా బాగుంటుంది, రిలాక్స్ అవ్వచ్చు అని మీరు టీ అడుగుదాం అనుకునే లోపు మీ వైఫ్ అబ్బా నేను అలసిపోయిన ఒక టీ పెట్టుకొని రావా అని అంటుంది. లేదంటే మీ బాస్ ఆఫీస్లో మీరు చాలా మంచిగానే వర్క్ చేస్తున్నారు, మీరు అనుకుంటారు ఈరోజు నాకు బాస్ అప్రిషియేట్ చేస్తారేమో, ఈ వర్క్కి నాకు చాలా మంచిగా అప్రిషియేట్ చేస్తారేమో, నేను అంతకుముందు అడిగిన లీవ్ను కూడా శాంక్షన్ చేస్తారేమో అని మీరు అనుకుంటారు. వెయిట్ చేస్తారు, హ్యాపీ ఫేస్తో కూర్చుంటారు. మీ బాస్ వచ్చి మీరు చేసిన పనిలో ఫ్లాస్ వెతకడం, లేదంటే ఇంకా ఏదో అనడం, మీ యొక్క ఆ ఎక్స్పెక్టేషన్లో రియాలిటీ మొత్తం మిస్ మ్యాచ్ అయిపోవడం, డిస్టర్బెన్స్, లేదంటే కోపము, లేకపోతే ఎక్స్ప్రెస్డ్ ఎమోషన్స్, ఇవన్నీ స్ట్రెస్ రూపంలో కన్వర్ట్ అవుతాయి. లేదా ఆఫీస్కి వెళ్ళాలని మంచిగా ప్రిపేర్ అవుతారు, ఇట్లా బయలుదేరే ముందు ఇంట్లో గెస్ట్ వస్తారు, వాళ్ళ కోసం 5-10 మినిట్స్ కూర్చోవడం, ఆఫీస్ లేట్ అయిపోవడం, లేదంటే లేట్ అవుతుంది అనే తొందర. అంటే ఎవ్రీథింగ్ స్ట్రెస్సే. ఎవరి రేంజ్లో వాళ్ళకి స్ట్రెస్ అనేది కామన్. బట్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే స్ట్రెస్ అనేది మన థాట్స్కి సంబంధించింది. మీకు తెలుసో తెలియదో మన మైండ్ రోజుకి 75 నుంచి 85 వేల ఆలోచనలను రిలీజ్ చేస్తుంది. అందులో 100%, 100 అవుట్ ఆఫ్ 100% అయితే పాస్ట్కి సంబంధించిన థాట్స్ ఉంటాయి, లేదంటే ఫ్యూచర్కి సంబంధించిన థాట్స్ ఉంటాయి. పాస్ట్ థాట్సే చాలా రిపీటెడ్ అవుతున్నాయి అనుకోండి, ఒక 50 ఏజ్ తర్వాత అందరికీ పాస్ట్ జరిగిపోయింది, లైఫ్లో జరిగిపోయిన థాట్సే రిపీట్ అవుతూ ఉంటాయి. సో నేను అలా చేస్తే బాగుండేది, అప్పుడు ఆ సంబంధం ఓకే చేస్తే బాగుంటుంది, అప్పుడు అమెరికా వెళ్తే బాగుండేది, అమెరికా వెళ్లకుండా ఉంటే బాగుండేది, నా అబ్బాయిని ఆ స్కూల్లో జాయిన్ చేస్తే ఇలాంటి అన్నీ బాగుండేది ఇవంతా ఏం చేస్తుందంటే పాస్ట్ థాట్స్ ఎక్కువగా తిరిగాయి అనుకోండి, ఈ స్ట్రెస్ అనేది డిప్రెషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇస్తుంది. ఇప్పుడు లెస్ దెన్ 45 వాళ్ళకు నేను అది చేసి ప్రమోషన్ చేయాలి, లేకపోతే ఈ స్కూల్లో చదివి ఆ సీట్ కొట్టాలి, లేకపోతే ఆ కాలేజీలోకి వెళ్ళి అది చేయాలి, లేకపోతే తనని పెళ్లి చేసుకోవాలి, లేకపోతే అది చేయాలి, ఆ బైక్ కొనుక్కోవాలి, ఈ కారు కొనుక్కోవాలి, అక్కడ ఇల్లు కొనుక్కోవాలి, ఫ్లాట్ కొనుక్కోవాలి, ఇదంతా జరగబోయే దాని గురించి ఉందనుకోండి, వాళ్ళకు యాంగ్జైటీ రిలేటెడ్ స్ట్రెస్ వస్తుంది. ఆ స్ట్రెస్ అనేది యాంగ్జైటీ రిలేటెడ్ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. చూడండి, పాస్ట్ అయినా ఫ్యూచర్ అయినా అంటే థాట్స్ అనేదే మనకు ఏదో ఒక రకమైన స్ట్రెస్ క్రియేట్ చేసే ఫ్యాక్టర్. మరి నేను 100 అవుట్ ఆఫ్ 100 అన్నానండి, 99 అన్నా పర్లేదు, మీకు ఆ 1% స్కోప్ ఉండేది. సో 100% మన లైఫ్లో థాట్ లేని లైఫ్ ఉందా? లేదు. మన బ్రెయిన్ అనేది మన వాలంటరీగా అది ఏదో ఒక థాట్ రిలీజ్ చేస్తూనే ఉంటుంది, మన యొక్క లైఫ్ స్టైల్ని బట్టి, మన యొక్క సబ్కాన్షియస్ ఎనర్జీని బట్టి. బట్ ఇక్కడ మీరు గుర్తుకు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పాస్ట్ గురించి ఫ్యూచర్ గురించి మాట్లాడాను, మనం ప్రజెంట్ గురించి మాట్లాడలేదు. మీరు కేవలం 1 మినిట్ బ్రీత్ మీద ఫోకస్ చేసినా, బ్రీత్ రిలేటెడ్ ప్రాక్టీస్ చేసినా మీరు స్ట్రెస్లో లేనట్టే. ఎందుకంటే ప్రజెంట్ మూమెంట్కి అసలు స్ట్రెస్సే లేదు, పాస్ట్ లేదు, ఫ్యూచర్ లేదు, సో డిప్రెషన్ లేదు, యాంగ్జైటీ లేదు. మరి ప్రజెంట్ మూమెంట్లో ఉంటూ ఏదైనా ప్రాక్టీస్ చేయగలమా అంటే అది బ్రీతింగ్ ఎక్సర్సైజే. సింపుల్ వేలో చెప్తున్నాను, ఇంకా చాలా ఉన్నాయి, మనం ముందు తెలుసుకుంటాం. సో ప్రజెంట్ మూమెంట్లో ఉండి మనం చేయగలిగే ఒక బెస్ట్ బ్రీతింగ్ టెక్నిక్ ఇది. ఏ ఏజ్తో సంబంధం లేకుండా ఈవెన్ 3rd క్లాస్ స్టూడెంట్ నుంచి 100 years బామ్మ తాత వరకు అందరూ చేసుకోవచ్చు.
శరీరంలో ఏ సమస్యలు ఉన్నాయో చేసుకోవచ్చు. కుర్చీ మీద కూర్చొని చేసుకోవచ్చు, నేల మీద కూర్చొని చేసుకోవచ్చు, నిలబడి చేసుకోవచ్చు, అలా కళ్ళు మూసుకొని చేసుకోవచ్చు, కళ్ళు తెరిచి చేసుకోవచ్చు. కాబట్టి ఈ టెక్నిక్ చూడండి. మీరు అలా 2 చేతులు ఇలా ఇంటర్లాక్ చేయండి, వీలైతే 2 కాళ్ళను కూడా ఇంటర్లాక్ చేయండి ఒకవేళ చైర్ మీద కూర్చుంటే. ఇలా కాళ్ళు చేతులు లాక్ చేసిన తర్వాత అలా ప్రశాంతమైన ఫేస్ పెట్టుకొని కొంచెం బ్యాక్ స్ట్రేట్ చేసుకొని, ఇలా బ్యాక్ స్ట్రేట్ చేసుకొని షోల్డర్ స్ట్రెయిన్ లేకుండా రిలాక్స్గా ఉంచుకొని కళ్ళు మూసుకోండి. ఇప్పుడు డీప్గా శ్వాస తీసుకోవాలి, కంప్లీట్గా వదలాలి. సో ఇలా డీప్గా శ్వాస తీసుకొని కంప్లీట్గా వదిలితే 1-2 మినిట్స్ తర్వాత మళ్ళీ థాట్స్ వచ్చి మనం డీవియేట్ అయిపోతాం, ఏదో ఒకటి గుర్తొస్తుంది, ఇది కామన్. సో అప్పుడు ఏం చేయాలంటే ఒక పని పెట్టాలి. ఏం పని? మీరు లోపలికి తీసుకునే శ్వాస, బయటకి వదిలే శ్వాస ఒక కౌంట్, ఒక క్యాలిక్యులేటెడ్గా ఉండాలి. కొత్తగా ఉంది కదా, మీరు 24/7 బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తారు, బట్ ఎప్పుడైనా కౌంట్ చేస్తారా మీ బ్రీత్ని? చేయలేదు. సో ఒకసారి ట్రై చేసి చూడండి. నేను అన్ని రైట్ చెప్పాలి, ఇదంతా రైటే అని ఏం లేదు. మీరు ప్రయోగం చేసి నిజమా కాదా తెలుసుకోండి. ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఎక్స్పెరిమెంట్ ఇన్ యోగా. లెట్ us experiment it and experience it. So interlock your hands, keep your back straight, keep your face smiley. Then ఇక్కడ శ్వాస తీసుకునేటప్పుడు మనస్సులో మెంటల్ చాంటింగ్ 1 2 3 4. శ్వాస వదిలేటప్పుడు 1 2 3 4. ఓకే, శ్వాస తీసుకునేటప్పుడు 1 2 3 4, శ్వాస వదిలేటప్పుడు 1 2 3 4. అలా మీరు మనస్సులో మెల్లిగా కౌంట్ చేస్తూ చేసుకోండి. అలా చేస్తూ 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 మీరు చాలా కంఫర్ట్గా ఉంటే 5 సెకండ్స్ ఇన్హేల్, 5 సెకండ్స్ ఎగ్జేల్, 6 సెకండ్స్ ఎగ్జేల్, 6 సెకండ్స్ ఎగ్జేల్, అలా 16 వరకు కూడా వెళ్ళొచ్చు. 16 సెకండ్స్ ఇన్హేల్, 16. కానీ ఇనిషియల్గా 4 సెకండ్స్తో స్టార్ట్ చేయండి. ఒక 10-15 డేస్ తర్వాత మనం దీంట్లో ఇంప్రవైజేషన్ చేద్దాం. మీరు దీన్ని ఒక 20 టైమ్స్ ప్రాక్టీస్ చేసి నిజంగా జెన్యూన్గా మీకు ఏమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ అప్డేట్ ఆన్ బ్రీత్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.